Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అక్క చెల్లెళ్లు తనుష, సాయి ప్రియ, నందిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 17న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపిన అక్క చెల్లెళ్లు ముగ్గురు ఇవాళ విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతులు ముగ్గురు హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్నారు. కానీ చాలా బాధ ఉంది సార్. ఈ ఒక్క పిల్ల కాదు సార్, అంతమంది పిల్లలు సార్. వాళ్ళ ఇంట్లో ముగ్గురు కూతురు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఏం కావాలో చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు ఏ రాయి గుండె మీద పెట్టుకొని బ్రతకాలే. తాండూరు రోడ్ కారణంగానే ఇదంతా జరిగింది. ఆ రోడ్ కారణంగానే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి సార్. లేకపోతే సపోజ్ రోడ్ బాగుంటే ఇట్లగెంచి అని కొంచెం మన గ్యాప్ ఇచ్చి వెళ్తారు కదా సార్. రోడ్ బాగాలేకుంటే అక్కడ గుంతలు పడతామేమని ఇక్కడ దొబ్బుకొస్తారు. కానీ చాలా బాధ ఉంది సార్. ఈ ఒక్క పిల్ల కాదు సార్, అంతమంది పిల్లలు సార్. వాళ్ళ ఇంట్లో ముగ్గురు కూతురు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఏం కావాలో చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు ఏ రాయి గుండె మీద పెట్టుకొని బ్రతకాలే. తాండూరు రోడ్ కారణంగానే ఇదంతా జరిగింది. ఆ రోడ్ కారణంగానే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి సార్. లేకపోతే సపోజ్ రోడ్ ఇక ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ చేవెళ్ల హాస్పిటల్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవితేజ. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఇంతకుముందే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ 20 కుటుంబాలకు సంబంధించినటువంటి మృతదేహాలు ఉన్నాయి. ఆ 20 మృతదేహాల్లో ఇప్పటికీ 5-6 ఇక్కడి నుంచి వారి వారి ప్రాంతాలకు షిఫ్ట్ చేయగా ఇంకా 14 మృతదేహాలు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారి కుటుంబాలకు అప్పగించాల్సి ఉంది. వాళ్ళని ప్రత్యక్షంగా ఆరోగ్యపరమైనటువంటి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి, ఒక్కరిని కూడా దీంట్లో చనిపోకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని వైద్య సేవలు అందించండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేవెళ్ల ఆసుపత్రికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఒక మిరాకిల్ ఇష్యూ ఏంటి అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోవడం. వీరందరూ కూడా తాండూరుకి చెందినటువంటి ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు. ఎల్లయ్య గౌడ్కి యాక్చువల్గా 4 కుమార్తెలు ఉన్నారు. ఒకరు అమ్మాయి ఇటీవలే వివాహం జరగడము, ఆ వివాహ వేడుకలు పూర్తి చేసుకుని ఆ ముగ్గురు కూడా తిరిగి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ మిర్జాగూడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోయారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి సాయి ప్రియ, డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి తనుష, హైదరాబాద్లో MBA చేస్తున్నటువంటి మరో అమ్మాయి నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్, తనుష MBA. ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్క చెల్లెళ్ళు. ఇది తండ్రి తాండూరు జిల్లాకు చెందినటువంటి ఎల్లయ్య గౌడ్. ఎల్లయ్య గౌడ్కి 4 కుమార్తెలు, ఒక కుమార్తె ఇటీవలే వివాహం జరగడము, మరో 3 కుమార్తెలు అదే బస్సులో ఒకే సీట్లో కూర్చొని వాళ్ళ హైదరాబాద్కి కొన్ని నిమిషాల్లో చేరుతున్న అనేటువంటి క్రమంలోనే ఈ మిర్జాగూడ స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మృత్యువు ముందు నుంచి దూసుకొచ్చి టిప్పర్ రూపంలో వచ్చి ఆ వాహనం పైన ఒరగడము, వీళ్ళు డ్రైవర్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి సీట్లో ముగ్గురు ఒకే దగ్గర అడ్జస్ట్ అయ్యి కూర్చున్నటువంటి వెంటనే ఆ టిప్పర్ మీద పడిపోయిన తర్వాత ఆ ఘటనలో ముగ్గురు అక్క చెల్లెలు అక్కడే చనిపోయారు. ఆ ముగ్గురు మృతదేహాలను కూడా బయటికి తీశారు. ఆ ముగ్గురు మృతదేహాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. వీరందరూ కూడా పెళ్లి ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతూ ఉండగా తాండూరుకి చెందినటువంటి ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు ముగ్గురు, నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది, సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతా ఉంది, తనుష ఇదే హైదరాబాద్లో MBA చదువుతుంది. ఈ ముగ్గురు మరణ వార్త విని ఆ ముగ్గురు చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి లోంచేసింది, కన్నీరు మున్నీరు పెట్టింది. కనీసం వివాహం జరిగి వారం రోజులు కాకముందే అదే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోవడము తండ్రి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. అసలు నా కూతురులైనా చనిపోయింది, నా కూతురులను నేను కల్లారా ప్రత్యక్షంగా చూడాలి అంటూ కూడా ఇక్కడికి బయలుదేరి ఆ ముగ్గురు మృతదేహాలను కూడా దగ్గరుండి తండ్రి పరిశీలించిన తర్వాత మా కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిలే నా కూతురే అంటూ కూడా అతను అఫీషియల్గా తెలియజేయడంతో ఆ 3 మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. మరి కాసేపట్లో ఆ ముగ్గురు అక్కా చెల్లెల మృతదేహాలను ఇక్కడి నుంచి కూడా తాండూరు తరలించబోతా ఉన్నారు. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. పెళ్లి
జరిగింది సంతోషంగా ఒక 3 రోజుల పాటు ఉండి 4వ రోజు ఈ ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెలు ముగ్గురు ఆ ఘటనలో చనిపోవడం, ముగ్గురు కూడా హైదరాబాద్ చదువుకోవడం కోసం, ఉన్నత చదువు కోసం తాండూరు నుంచి ఉదయం హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఎగ్జాక్ట్ ఉదయం 6:45 ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ ఆరోగ్య మంత్రి మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఈ ఇష్యూకి సంబంధించి ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ఆసుపత్రి పాలయ్యారు, ఎవరెవరు ఇంజురీస్ అయి ఉన్నారు, వారందరూ కూడా పూర్తి వివరాలు వెల్లడించడానికి ప్రభుత్వం తరఫున మంత్రి దామోదర్ రాజనరసింహ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఆ వివరాలన్నీ తెలుసుకుని తర్వాత మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ చనిపోయినటువంటి మృతుల వివరాలు వెల్లడించేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఏం మాట్లాడతారు ప్రభుత్వం తరఫున, ఎంతమంది చనిపోయారనే ఒక వివరాలన్నీ కూడా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఆ విషయాలను వ్యక్తం చేయబోతా ఉన్నాడు. చెప్పండి. ప్రస్తుతం సార్ కిందకు వచ్చేయండి సార్. ప్రశాంతము, వర్గాలు లేవు, పోరాటాలు లేవు, పెట్టేసేయండి. నమస్కారం. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. అందులో 19 మంది మృతి చెందారు. ఆల్మోస్ట్ 14 పోస్ట్ మార్టంలు అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి. బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోతాయి. మీ అందరూ తెలిసి మార్నింగ్ 6:45 ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తాం, తాండూరు నుంచి హైదరాబాద్. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్లో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేది ఇప్పుడు ఇంకో హాఫ్ ఇక్కడ పోతున్నాను. స్టేబుల్ గా ఉందంటారు. 19 ఇంజరీస్ కూడా 19. హెడ్ ఇంజరీ ఉంది, ఒక్కరికి హెడ్ ఇంజరీ, మిగతా అందరూ కూడా నార్మల్ ఇంజరీస్. ఇంకో 5 గుర్తించాలి. మిగతాన్ని కూడా గుర్తించారు. 19 డెడ్ బాడీస్, అందులో 14 అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి, గుర్తించాలి. అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్రన్, ప్యాసింజర్లో ఒక మహిళ కర్ణాటక. సో దురదృష్టం ఇది. 19 మంది మరణించారు. 19 మంది సిటీకి తరలించే అవకాశం ఉందా సార్? ఉస్మానియా కానీ తరలించే అవకాశం అంతే కదా. ప్రమాదం అనేది కంప్లీట్ గా మనం ఇప్పుడే చెప్పలేము. ప్రమాదం జరిగింది, ప్రమాదం అనేది వచ్చి 2 హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము, టిప్పర్ దానిపైన పడడము, దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీస్ విల్ గివ్ ఎ రిపోర్ట్. ఇది దురదృష్టం. ఇప్పుడు హాస్పిటల్ పోతుంది. మహారాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్ మనోడే కదా. టిప్పర్ మహారాష్ట్ర. कितने लोगों का मृत्यु हुआ और इसका इंसिडेंट का क्यों हुआ सर? 19 लोगों का मृत्यु हुआ. ये इंसिडेंट, ये हादसा सवेरे 6:45 हुआ. हिंदी लोग 6:45 हुआ. ये हेड ऑन कोलिजन था. ये आरटीसी सरकारी बस और एक प्राइवेट टिप्पर जो कंकर जो ले गया था ना, वो दोनों के बीच में हेड ऑन कोलिजन था. इसमें 19 लोगों की मृत्यु हुई और एक सीरियस इंजरीज में एक सीरियस इंजरी है. ओवरऑल इंजरीज 19 है.
इसमें 18 माइनर इंजरीज से एक सीरियस इंजरी है, वो ट्रीटमेंट हो रहा है हॉस्पिटल में। ये जो इंसिडेंट हुआ है सुबह जो 6:45 इसमें ड्राइवर या उस तरफ ड्राइवर को दोनों उनका कुछ मिस्टेक था या कैसे हुआ सर? अब ये पुलिस इंक्वायरी में बाहर आता है। ये तो हेड ऑन कोलिजन था आरटीसी बस और टिप्पर के बीच में। सर इसका और एक चीज भी ये कह रहे हैं कि बस ओवरलोड था, और जो आई विटनेस वो भी ये कह रहे हैं कि बस ओवरलोड था। बस ओवरलोड था या और कुछ हादसा था या ये ड्राइवर का या आरटीसी ड्राइवर का या टिप्पर ड्राइवर का गलती था, ये पूरा पुलिस इंक्वायरी में बाहर आएगा। రైట్, థ్యాంక్ యూ। హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ నార్మల్, ఒక్కరిదే ఇంజరీస్ హెడ్ ఇంజరీ ఉన్నది, మిగతా అందరూ కూడా నార్మల్ అంటే మైనర్ ఇంజరీస్. ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలన్నీ కూడా వెల్లడించారు. మొత్తం 20 మంది మృతి చెందినట్టు, ఆ 20 మందిలో ఒక 4-5 మాత్రమే డెడ్ బాడీస్ గుర్తించాల్సి ఉంది, మిగతా వాళ్ళందరినీ కూడా గుర్తించాము అంటూ మాత్రం క్లియర్ గా ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలని పరామర్శించి కుటుంబాల వివరాలు తెలుసుకొని ఇంకా డెడ్ బాడీస్ ఏవైనా గుర్తించాల్సి ఉందా అనే ఒక కోణంలో కూడా వివరాలని కూడా సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మినిస్టర్ చేరుకొని ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఇప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున చనిపోయింది 20 మంది అంటూ మాత్రం చెప్తా ఉన్నారు. 19 వాళ్ళు వెల్లడించేటువంటి వివరాల ప్రకారంగా 19 మెంబర్స్ దాంట్లో ఇంజూర్ అయి ఉన్నారు. ఆ 19 మెంబర్స్ లో ఒక 4-5 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆ కుటుంబాలకు ఇప్పటికే వివరాలు కూడా తెలియజేశాము. వచ్చిన కుటుంబాలకు అందరు కూడా మృతదేహాలను అప్పగిస్తా ఉన్నాము. గాయాలైనటువంటి వారిని అందరినీ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఎవరిని కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ చేయట్లేదు, ఇక్కడే వారికి ఆ ట్రీట్మెంట్ అందజేస్తా ఉన్నామంటూ కూడా దామోదర్ రాజనరసింహ ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ మొత్తం ట్రాజెడీలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన, ముగ్గురు అక్కా చెల్లెలు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. పెళ్లి జరిగి కేవలం వారం కాకముందే ఆ ముగ్గురు అక్కా చెల్లెలు ఈ ఘటనలో చనిపోవడం మాత్రం అందరినీ కలిచివేసింది, అందరినీ షాక్ కి గురి చేసింది. పూర్తిగా ఆ కుటుంబ చెందినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించారు. ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ ఇక్కడ గాయాలపైనటువంటి వారిని కూడా పరామర్శించేందుకు అక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం అధికారులందరూ కూడా చేవెళ్ల ఆసుపత్రికి చేరుకొని ఈ జరిగినటువంటి ఘటన తీరుపై విచారణ జరుపుతున్నారు. ఒక పక్క దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఈ టిప్పర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది అంటూ మాత్రం పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయారు. ఇది ఏ ప్రాంతానికి వెళ్తుంది ఆ టిప్పర్ అనే దానిపై కూడా పూర్తిగా పోలీసు ఎంక్వైరీ అయితే సాగుతా ఉంది. ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఇక్కడ బాధితులకు అండగా నిలబడి బాధితులకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందజేస్తూ వారికి ఆ వివరాలని అందజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి హెల్త్ మినిస్టర్తో మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా ఎవరెవరు ఇంజూర్ అవ్వాల్సి ఉంది, ఎవరెవరు ఉన్నారు సార్? ఇప్పుడు 11 అయితే సేఫా సార్? నాట్ బట్ 11 యార్, ఇప్పుడు 19 ఇంజూర్ అంటున్నారు. ఆల్ ఆర్ సేఫ్ ఎక్సెప్ట్ వన్ వాజ్ హెడ్ ఇంజరీ అంతే. ఓకే, అన్ని ఐడెంటిఫై అయినట్టే కదా సార్? ఇక్కడ ఐడెంటిఫైడ్ ఇంకా 4 ఉన్నాయి, ఇక్కడ ఇంకా 4-5 ఉన్నాయి. ఓకే రైట్ సార్. 19 మినహా మిగతా అందరు కూడా సేఫ్ గా ఉన్నారు. మిగతా అందరూ కూడా సేఫ్ గా వాళ్ళ ట్రీట్మెంట్ సాగుతా ఉంది అంటూ మాత్రం హెల్త్ మినిస్టర్ ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. క్షతగాత్రులని పరామర్శించేందుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు. అధికారులు రెవెన్యూ తరపున ఒకరు, హెల్త్ తరపున ఒకరు, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఒకరు, వైద్య సిబ్బంది ఒకరు, రకరకాలుగా వివిధ డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉండి డెడ్ బాడీస్ దొరకకుండా దాంట్లో చిక్కుకున్నటువంటి వారి కోసం మాత్రం ఇంకా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద అయితే టిప్పర్ ఓవర్లోడ్ టిప్పర్ అవడం, ఇంకొకటి హై స్పీడ్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానికులు కూడా రోడ్లు కూడా అంత గుంతలమయం ఉండడం కూడా కారణం అంటున్నారు. ఏంటి కారణాలు, ఇంకా అసలు కారణాలు? ఈ చేవెళ్ల వికారాబాద్ తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి రోడ్డు ప్రమాదాలకు విలయంగా ఉన్నటువంటి రోడ్డు. ఈ రోజు కొత్త ఏం కాదు ఈ రోడ్డు ప్రమాదం జరగడం. ఇట్లాంటి ఘటనలు అనేకంగా ఇదే రోడ్డు పైన మృత్యువాత పడి గంటల కొద్దీ అంబులెన్స్ల కోసం ఎదురు చూసి
డెడ్ బాడీస్ దొరకకుండా చెల్లా చెదులుగా ఎక్కడికక్కడ శరీర విడిభాగాలన్నీ కూడా పోయినటువంటి సిచ్యువేషన్ ఇదే రేట్లో నెలకొంది. ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని అధికారులు, ఎంతమంది ఎమ్మెల్యే వచ్చినా ఆ రోడ్ని 4 సైడ్ అంటే 4 వేస్గా మార్చకపోవడము, సింగిల్ రోడ్లోనే మధ్యలో డివైడర్ లేకపోవడము, చాలా చిన్నగా ఉండడము, అటువైపుగా ఒక బస్సు వస్తుందంటే ఇటువైపుగా బస్సు పూర్తిగా నిలిచిపోవడము, చాలా ఇరుకిరుకున ఉన్నటువంటి రోడ్డు. హైదరాబాద్ కనెక్టివిటీ అన్ని వేరే ఏరియాస్కి వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా 4 లైన్ వే ఉంటుంది. అక్కడ ప్రత్యక్షంగా బోర్డ్స్ ఏర్పాటు చేశారు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ చేవెళ్ల తాండూరు రోడ్డు మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి రోడ్డు అంటూ కూడా గతంలో నుంచి అనేక మంది దానిపై ఫిర్యాదులు అందజేసి అనేక మంది ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన రోడ్డు వైడనింగ్ జరగకపోవడము, ఆ 4 వే రూట్ లేని కారణంగానే ఈరోజు ఈ బస్సు ప్రమాదం జరిగింది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు, ఆ బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఈ టిప్పర్ ఓవర్లోడ్తో వెళ్లడము, దాంతోపాటు ఆర్టీసీ బస్సులో ఒక 50 మంది మాత్రమే ఉండాలి, ఆ 50 మందికి మించి 70 మంది కూడా ప్రయాణించడం కారణంగానే అతను కంట్రోల్ చేయకుండా ఆ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ని గమనించకుండా ఆ టిప్పర్ని తప్పించలేకుండా ఆ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ మాత్రం ఇక్కడ చేవెళ్ల స్థానికులు దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఘటనలో మొత్తం 20 మంది అధికారికంగా చనిపోయారంటూ మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఇంకా 14 మంది ఇంజూర్ అయి ఉన్నారు. వాళ్ళకు ఒక్కరికి హెడ్ ఇంజూరీ అయ్యింది, అతను కూడా సేఫ్గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. మిగతా వారికి ట్రీట్మెంట్స్ అవుతా ఉంది. చనిపోయినటువంటి 19 మంది మాత్రం మార్చరీ డెడ్ బాడీస్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలకి పంపిస్తా ఉన్నాము. ఇంకొక 5గురు ఐడెంటిఫై అవ్వాల్సి ఉంది అంటూ మాత్రం హెల్త్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి లోతుగా దీనిపైన విచారణ జరిపి జరిగినటువంటి తీరు నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అక్కడ మృతుల కుటుంబాలు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మృతుల కుటుంబాలు ఉదయాన్నే తమ కొడుకు, కూతురు, తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి, తన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలు వీరందరూ కూడా మా వారు హైదరాబాద్ వెళ్తున్నారనే ఒక విషయాన్ని చెప్పి బయలుదేరారు. కానీ ఇప్పటి వరకు ఆ విషయాన్ని మేము ఫోన్ చేసి చెప్పేంత వరకు కూడా ఆ విషయాన్ని తెలియజేయలేకపోయారు. మేము చాలా దిగ్భ్రాంతికి లోనవుతా ఉన్నాము, సడన్ షాక్ అయిపోయాము. మా వ్యక్తులకు ఫోన్ చేసినప్పుడు సడన్గా వేరే వ్యక్తులు ఫోన్ లిఫ్ట్ చేసి మీ వాళ్ళు చనిపోయారు, మీ కూతురు దీంట్లో చనిపోయింది, మీ కొడుకు హెడ్ ఇంజూరీ అయి ఉన్నాడు, దాంట్లో ఉన్నటువంటి ఒక యశ్వంత్ అనే వ్యక్తి డ్రైవర్ వెనక భాగంలో ఉన్నాడు, అతను ప్రమాదం ముందుగానే గ్రహించి వాహనం ఢీకొంటుంది అని ఒక శబ్దం విని అప్పటికే కంకర్ అంతా కూడా ఆ బస్సులో లోడ్ అయ్యి కింద పడిపోతుండే, అతను అలర్ట్ అయ్యి ఆ కంకరాన్ని నెట్టుకొని వెనక సీట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ధైర్యం చేసి సాహసంగా ముందుకొచ్చి ఎగ్జిట్ డోర్లో నుంచి బయటకు వచ్చాడు. ఇమీడియట్ గా తనంతా కూడా అక్కడక్కడ కొన్ని గాయాలైనప్పటికీ తను ధైర్యంగా ముందుకొచ్చి సాహసం చేసి హెడ్ ఇంజురీతో బయటపడ్డటువంటి వ్యక్తి యశ్వంత్. సభ్యులు కూడా ఇందాక జీ మీడియాతో మాట్లాడారు, తను క్షేమంగా ఉన్నాడు, సేఫ్ ఉన్నాడు. దాంట్లో నుంచి బయటపడ్డటువంటి వెంటనే సభ్యులకు నేను ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డాను, కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీంట్లో దిగ్భ్రాంతి చెందాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేను ధైర్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానంటూ కూడా ఆ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యశ్వంత్ ప్రస్తుతం ఇక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మా కొడుకు క్షేమంగా ఉన్నాడు అనే ఒక విషయాన్ని మాత్రం తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. మిగతా 20 కుటుంబాలకు చెందినటువంటి వారంతా వాళ్ళ డెడ్ బాడీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 5-6 డెడ్ బాడీలని చేవెళ్ల ఆసుపత్రి నుంచి పంపించడగా మిగతా నాయకులంతా మీద డెడ్ బాడీస్ అంతా కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిఐజీ, ఐజీ, ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఉన్నత అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అడిషనల్ డీజీ ఎల్ఐన్ఓ మహేష్ భగవత్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి తీరుని ప్రత్యక్షంగా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పోలీసు ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పూర్తిగా వివరాలు సేకరించండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి దర్యాప్తు వివరాలన్నీ కూడా పోలీసు అధికారులు సేకరించి ఈ నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ జరిగినటువంటి విచారణ తీరు, జరుగుతున్నటువంటి దర్యాప్తు తీరు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి కేసు నమోదు చేసుకుని దాన్ని దర్యాప్తు చేపడతా ఉన్నారు. కాబట్టి కేసు తీరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా
సేకరిస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మిగతా పోలీస్ బృందాలన్నీ కూడా నేను ఇక్కడికి చేరుకొని పోలీసులు ఆ వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. స్థానిక ఎస్పీ, అడిషనల్ డీజీ, స్థానికంగా ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా పోలీసులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఘటనలో ఉన్నటువంటి తీరుని పూర్తిగా వాకబు అంటే వివరాలు సేకరిస్తూ ఉన్నారు. దుద్దిల శ్రీధరబాబు మంత్రి ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. దుద్దిల శ్రీధరబాబు మంత్రి ఇక్కడికి చేరుకొని వివరాలు సేకరించేందుకు ఇక్కడికి చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్, మంత్రులు దుద్దిల శ్రీధరబాబు చేవెళ్ల ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా సేకరించేందుకు ఇక్కడ చేరుకున్నారు. ఈ ఘటన సంబంధించి ప్రభుత్వమే నేరుగా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాజకీయ నాయకులు, కేబినెట్ మంత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఉన్నత పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకొని ఆ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఘటన తీరుపై కూడా ఇప్పటికే ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ఒక పక్క క్లూస్ టీమ్ ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు, జరిగినటువంటి రోడ్డు ప్రమాద తీరు, సీసీటీవీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షులు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు, ఫైర్ అధికారులు, ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నాయి. చేవెళ్ల పోస్ట్ మార్టం దగ్గర ప్రత్యక్షంగా మనం పరిస్థితిని చూస్తూ ఉన్నాము. మంత్రులు దుద్దిల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, జిల్లా ఎస్పీతో పాటు మిగతా పోలీసు ఉన్నతాధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ దగ్గరుండి ఈ మృతదేహాలని వాళ్ళ కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులకు చర్యలు సాగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరు ఇంజూర్ అయి ఉన్నారు, ఎవరెవరు ఇంకా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఆ వివరాలన్నీ కూడా అధికారులు, పోలీసు యంత్రాంగం, మంత్రులు ఇక్కడికి చేరుకొని వారి వారి కుటుంబాలకు ఆ వివరాలు తెలియజేస్తూ ప్రభుత్వం అండగా ఉంది, ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపడతా ఉంది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వారిని కఠినంగా చర్యలు తీసుకుంటాము అంటూ మాత్రం పోలీసులు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఉన్నారు. పూర్తిగా రాజకీయ నాయకులు, పోలీసులతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి అంతా కూడా నిండిపోయింది. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ దుద్దిల శ్రీధర్బాబుకి ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. జరిగినటువంటి ప్రమాద తీరు ఎలా జరిగింది, ఎవరి కారణంగా జరిగింది, బస్సులో ఎంతమంది ఉన్నారు, ఆ మలుపు దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అంటూ కూడా ప్రత్యక్షంగా అడిషనల్ డీజీ శ్రీధర్బాబుకి, మంత్రికి ఆ విషయాలని తెలియజేస్తా ఉన్నాడు. బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎంతమంది ఇప్పటికీ చనిపోయారు, ఎంతమంది దీంట్లో గాయపడ్డారు, గాయపడ్డటువంటి వారిని ఏ ఆసుపత్రికి తరలించారు, వారి పరిస్థితి ఎలా ఉంది, ఆర్టీసీ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎప్పుడు ఆ స్టేజ్కి చేరుకుంది, సాధారణంగా జనరల్ టైంలో ఎన్ని గంటలకు ఆ ప్రమాద స్థలానికి చేరుకుంటుంది అంటూ కూడా వివరాలన్నీ కూడా అక్కడికి సేకరిస్తూ ఉన్నారు. మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకొని వివరాలంతా కూడా సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అడిషనల్ డీజీ మంత్రి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఇక్కడికి చేరుకొని బాధితుల యాక్సిడెంట్ ప్రమాద వివరాలను కూడా సేకరించేందుకు అధికార యంత్రాంగం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. శ్రీధర్ బాబుకి, మంత్రి పొన్నం ప్రభాకర్కి యాక్సిడెంట్ ప్రమాద వివరాలు, విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నారు. అడిషనల్ డీజీ సైబరాబాద్ సిపి ఆ వివరాలన్నీ కూడా జరిగినటువంటి యాక్సిడెంట్ తీరుని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని ఎలా జరిగింది ప్రమాదం అనే దానిపై కూడా వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. రైట్, మంత్రులు కొంచెం వెనక్కి జరగండి సార్ ప్లీజ్. జరిగినటువంటి ప్రమాద ఘటన వివరాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులు మంత్రులకు తెలియజేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో మీడియా ముందు అఫీషియల్ గా జరిగినటువంటి ఘటన పైన ఆ వివరాలన్నీ కూడా అందజేయబోతా ఉన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు,
పొన్నం ప్రభాకర్, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ, డిఎస్పీ, మిగతా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా ప్రత్యక్షంగా మంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వన్ మినిట్ ఇటీవల పట్టుకుంటా పర్వాలేదు పట్టుకుంటా అదే కూర్చొని పెట్టుకోండి బాబు. ఈరోజు పొద్దున పొద్దున బస్సు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి బయలుదేరిన బస్సు, ఆర్టీసీ బస్సు, అదేవిధంగా టిప్పరు బస్సు ఢీకొనడంతో 19 మంది చనిపోవటం జరిగింది. 26 మంది ఇంజూర్ కావటం. మరి ప్రమాదం తెలుసుకున్న వెనువెంటనే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, పోలీసు మొత్తం కూడా వచ్చి మరి ప్రమాద స్థలానికి సంబంధించిన అంశం విషయంలో వెనువెంటనే చర్యలు తీసుకోవటం. కానీ కంకర ట్రక్ ఉండటం వల్ల, కంకర వచ్చి బస్సులో పూర్తి స్థాయిలో పడటం వల్ల పెద్ద ప్రమాదం జరగటం, చాలా మంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధాకరం సంఘటన. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెనువెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 19 మంది చనిపోవడం అనేది పెద్ద సంఖ్య. మరి ఒక ఇంట్లో చిన్నారులు 3, ఇంకో ఇంట్లో చిన్నారులు 2 మరి చనిపోవటం అనేది ఒక ఎవరికైనా బాధ కలగాల్సిన దృశ్యం. అది ఈరోజు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియాను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున 2 కలుపుకొని 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను డిక్లేర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షతగాత్రులైన ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉన్నదంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనుకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ప్రమాదానికి కారణం ఏందనేది ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి వాస్తవిక విషయాలు తెలుసుకొని మరి ఈరోజు జరగటానికి కావాల్సిన కారణాలు తెలుసుకొని మరి ముందస్తు చర్యలు తీసుకుంటాం.
రైటా రోడ్డు విషయంలో అన్నం గారు రోడ్డు విషయంలో ఏమైనా ఆలోచన చేస్తున్నారా మళ్ళీ? ఎవరైనా ఒకరిద్దరు అటెండెన్స్ ఒక్క నిమిషం జరిగే నేషనల్ yes big mishap and big accident has taken place. It is a road transport corporation bus which was coming from Tandur and proceeding to Hyderabad, and its rock-filled truck ramped into the RTC bus, which has led to 19 deaths and 26 got injured, and all the 26 are right now stable, and 19 deaths have taken place, most unfortunate. And immediately CM, knowing the incident, has ordered the officials to immediately take the measures in the accident site, and as well as to see that the injured get into the hospital as soon as possible. And we are here, me along with the Transport Minister and Health Minister are here to console the families, to see that what best can be done for the medical things for the injured. We have Thank you.